ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు అమరావతిలో పర్యటించనున్నారు. రాజధాని నిర్మాణాలను ఆయన పరిశీలించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, రాజధానిలో రేపు సీఎం పర్యటన ఎలా సాగనుంది? ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక క్షేత్రస్థాయి పర్యటనకు సంబంధించి గత 5 ఏళ్ల వైకాపా ప్రభుత్వ హయాంలో విధ్వంసానికి జరిగినాయో వాటి నుంచి ప్రారంభించారు. ఇందులో భాగంగా గత 5 ఏళ్లు పోలవరం ప్రాజెక్టును వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని చెప్పి ఆయన తొలి క్షేత్రస్థాయి పర్యటన పోలవరం ప్రాంతం నుంచి చేపట్టడం జరిగింది. పోలవరం ప్రాంతం మొత్తం పరిశీలించి వాస్తవ స్థితిగతులపై నివేదిక తీసుకుని ఆ ప్రాజెక్టు తిరిగి గాడిలో పెట్టి తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలోనే తిరిగి దాన్ని పూర్తి చేసే దిశగా ఎలాంటి కార్యాచరణ రూపొందించాలి ఏంటి అన్న దాని మీద ఒక అధ్యయనం చేశారు. అలాగే ఇప్పుడు రెండో పర్యటన రాజధాని అమరావతి ప్రాంతం నుంచి ఆయన రెండో పర్యటన చేపట్టాలని చెప్పి నిర్ణయించారు. ఇందులో భాగంగా రేపు ఆయన రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. ఏదైతే 2019 డిసెంబర్ లో వైకాపా ప్రభుత్వం 3 రాజధానుల ప్రకటన చేసి అప్పటి నుంచి కూడా రాజధాని నిర్మాణానికి సంబంధించి మొత్తం ప్రక్రియను నిలుపుదల చేసిందో దాని గురించి గత 5 ఏళ్లుగా ఒక పెద్ద ఉద్యమం అనేది తెలిసింది. 5 ఏళ్ల పాటు కూడా రాజధాని రైతులు తాము భూత్యాగాలు చేసిన తాము నష్టపోయామని చెప్పి కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ వచ్చారు. ఈ ప్రక్రియలో భాగంగా అటు నిర్మాణాలు చేపట్టిన వాటిని కూడా ఎక్కడిదక్కడ పనులు నిలుపుదల చేయటం, ఈ పార్టీకి పూర్తి కావాల్సి మొత్తం పరిపాలన మొత్తం ఇక్కడే కొనసాగించే అవకాశం ఉన్నా సరే వాటన్నిటిని పాడు పెట్టడం అంటే జరిగింది. కనీసం ఇదంతా ఒక నిర్మానుష్య ప్రాంతంగా చేయటం, కనీసం జంగిల్ క్లియరెన్స్ లాంటిది కూడా చేయకుండా ఉంటూ వచ్చింది. ఆ తర్వాత ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అధికారుల్లో కూడా కదలిక వచ్చి యుద్ధ ప్రాతిపదికన ఈ రాజధాని అమరావతిలో ఈ జంగిల్ క్లియరెన్స్ లాంటివి చేయటం, అలాగే ఈ నిర్మాణాలను ఏ విధంగా అందుబాటులోకి తీసుకురావాలి, వాటిని ఏ విధంగా స్టడీ చేయాలి అన్న దాని మీద ఒక వాస్తవ నివేదిక రూపొందించే పనిలో కూడా ప్రభుత్వ యంత్రాంగం పడింది. ఏదైతే గతసారి తెలుగుదేశం ప్రభుత్వంలో హయాంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారాయణకి తిరిగి ఆ శాఖ బాధ్యతలు అప్పచెప్పడం, అలాగే వాటికి సంబంధించిన స్థితిగతులు వాస్తవ వివరాలకు సంబంధించిన క్షేత్రస్థాయి నివేదిక కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా అసలు ఇప్పుడు తాజా స్థితిగతులు ఏంటి, అసలు ఏ మేర ఏంటి అన్నది క్షేత్రస్థాయి పర్యటన ద్వారా తెలుసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఆయన రేపు ఏదైతే ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్వహించిన తొలి కలెక్టర్ల సమావేశంలో ప్రజావేదికలోనే నిర్వహించి దాన్ని కూల్చివేయాలని చెప్పి నిర్ణయం చేశారు. అక్కడి నుంచే తన పర్యటన ప్రారంభించాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఏదైతే కూల్చివేతకు గురైన ప్రజావేదిక ప్రాంతం నుంచి రేపు ఉదయం 11 గంటల నుంచి ఆయన రాజధాని పర్యటనలో ప్రాంతంలో పర్యటించాలని చెప్పి నిర్ణయించారు. అలాగే ఏదైతే 2015లో అక్టోబర్ 22న ఉద్దండరాయనపాలెంలో ప్రధాని నరేంద్ర మోదీ మీదుగా శంకుస్థాపన జరిగిన ప్రాంతం ఉందో అక్కడ ఉన్న నమూనా ఎగ్జిబిషన్ కాడ ఇటీవల ధ్వంసం చేయడం కూడా జరిగింది. ఎన్నికలకు ముందు 19 దుండగులు ఆ ప్రాంతాన్ని కూడా ధ్వంసం చేయడం, ఈ మధ్య నిన్నటి వరకు కూడా అది ఒక అటవీ ప్రాంతంగా ఒక నిర్మాణ ప్రాంతంగా ఉన్నప్పటికీ ఈ మధ్య కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక అక్కడ పిచ్చి మొక్కలు చెట్లు కూడా తొలగించడం జరిగింది. ఆ ప్రాంతాన్ని కూడా రేపు చంద్రబాబు పరిశీలించనున్నారు. ఆ తర్వాత సీడ్ యాక్సిస్ రహదారి మీదుగా ఆయన ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, అలాగే మంత్రులు, న్యాయమూర్తులు గృహ సముదాయాన్ని పరిశీలిస్తారు. ఇది వాస్తవంగా 2019 తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే నాటికి 70%, 80%, అలాగే 90% మేర కూడా ఈ భవనాలన్నిటికీ కూడా పనులు పూర్తయి ఉన్నాయి. ఆ తర్వాత ఎలాంటి కదలిక లేకుండా కనీసం 1% కూడా పనులు ముందుకు కదలలేని పరిస్థితులు ఆ భవనాలు ఉన్నాయి. వాటి స్థితిగతులు, తాజా స్థితిగతులు ఏంటి అన్నది కూడా ఆయన క్షేత్రస్థాయిలో ఆ భవనాల్లోకి వెళ్లి పరిశీలించే అవకాశం ఉంది. అలాగే ఐకానిక్ నిర్మాణాల కోసం మొదలుపెట్టిన సైట్లను కూడా చంద్రబాబు పరిశీలించనున్నారు. 5 ఏళ్ల తన పాలనలో ఏదైతే పాడుపెట్టారో వాటికి సంబంధించిన వాస్తవ స్థితిగతులు తీసి తిరిగి గాడిలో పెట్టారంటే, ఏదైతే నారాయణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా మొత్తం వాస్తవ స్థితిగతులు పాత వాళ్ళకే కాంట్రాక్ట్లు చెప్పాలా లేదా కొత్త పిలవాలా, ఏం చేయాలి ఏంటి అన్న దాని మీద అధ్యయనం చేస్తున్నారు. వీటి మీద సాధ్యాలను పరిశీలించి ఒక నిర్ణయం తీసుకునేందుకు వీలుగా రేపు రాజధాని పర్యటనలో చంద్రబాబు మొత్తం ఒక రౌండ్ చుట్టూ రానున్నారు. ధన్యవాదాలు కృష్ణ.